పేరు చెప్పి చెప్పండి. ఎం రామకృష్ణ, ఐఎఫ్టియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి. రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని ఒకటే అడుగుతున్నాం. ఎన్టీఆర్ జిల్లా పరిధిలో ఉన్నటువంటి వరద ముప్పుకు గురైనటువంటి బాధితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా ప్రతి ఒక్కరికి నష్టపరిహారం అందేలాగా చూసే బాధ్యత నాదని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రకటించారు. అయ్యా ముఖ్యమంత్రి గారు, మీకు ఉన్నటువంటి ప్రభుత్వ యంత్రాంగం ఏదైతే ఉందో వాళ్ళందరినీ కూడా మేము ఇచ్చేటువంటి అప్లికేషన్లు ఇప్పటికే ఎంఆర్ఓ కార్యాలయాల దగ్గర భద్రంగా ఉన్నాయి. మీరు వెరిఫై చేయండి, న్యాయబద్ధంగా వాళ్ళు నష్టపోయినటువంటి బాధితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ కుటుంబానికి అందించమని చెప్పేసి ఆర్థిక సహాయం అందించమని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం. మీరు ఇస్తున్నది కూడా 25,000 రూపాయలు, కానీ ఆ కుటుంబంలో మొత్తం సర్వం కోల్పోయినటువంటి కుటుంబాలకి ఏ మేరకు సరిపోతాయని 25,000 మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. ఈరోజు మీ ఆఫీసులో ఒక్కరోజు ఖర్చు దాదాపుగా 30-40,000 రూపాయలు టీ స్నాక్స్కే ఖర్చు అవుతూ ఉంది. ఈరోజు నష్టపోయినటువంటి వరద బాధితులకి మేము కనీసం 1,00,000 రూపాయలన్నీ ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. అంతేకాకుండా ఈ జిల్లాలో ఉన్నటువంటి కంచికిచర్ల కానీ, ఇబ్రహీంపట్నం కానీ, ఇబ్రహీంపట్నంలో ఉన్నటువంటి శ్రామిక నగర్ కానీ, అంబేద్కర్ నగర్ కానీ, ఇక్కడ ఉన్నటువంటి జీకొండూరు కానీ, మిగిలినటువంటి ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో ఈ ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలంతా కూడా ఇప్పటికే మీరు రీసర్వే చేయాలి. రీసర్వే చేసి వాళ్ళందరికీ కూడా ఆర్థికంగా నష్టపరిహారాన్ని అందించాలని చెప్పేసి ఐఎఫ్టియుగా, బీసీడబ్ల్యూ యూనియన్గా మేము డిమాండ్ చేస్తున్నాం. లేని పక్షంలో పెద్ద ఎత్తున కూడా ఆందోళన చేస్తాం. ఇప్పటికే అనేక రకాలుగా ఆందోళన చేసాం. ఈరోజు కొద్దిమంది మాత్రమే గ్రామాల నుంచి ఉన్నటువంటి వాళ్ళని ఇక్కడికి తీసుకురావడం జరిగింది. ఈ నగరంలో ఉన్నటువంటి రాజరాజపేట కానీ, సింగనగర్ కానీ, వైఎస్ఆర్ కాలనీ కానీ, మిగిలిన ప్రాంతాల్లో ఉన్నటువంటి బాధితులు, మరొక వైపు సెంటరింగ్ వాళ్ళంతా కూడా 3-4 లక్షల రూపాయలు నష్టపోయినా కానీ వాళ్ళకి డోర్ నెంబర్లు లేవని, ఇల్లు లేవని చెప్పేసి వాళ్ళకి కనీసం నమోదు కూడా చేసుకోవాలనేటువంటి పరిస్థితిలో ఉన్నటువంటి పరిస్థితి. మీరు ఇస్తున్నటువంటి బైకులు రిపేర్ కూడా 3,000 ఇచ్చారు. ఆటో రంగం మీద పనిచేస్తున్నటువంటి కార్మికులు ఎవరైతే ఉన్నారో ఆటోలకు 30-40,000 రూపాయలు ఖర్చు అవుతూ ఉంటే వాళ్ళకి ఉన్నటువంటి పరిస్థితి. మా డిమాండ్ ఏంటంటే ఈ వరద ప్రాంతాల్లో ముప్పుకు గురైనటువంటి వాళ్ళకి 1 నెల పాటు కరెంటు బిల్లులు కానీ, మిగిలినటువంటి అన్ని రకాల పన్నులు కానీ రాయితీ ప్రకటించాలని మేము డిమాండ్ చేస్తున్నాం. మరొక వైపు వాళ్ళు చదువుకుంటూ ఉంటే వాళ్ళ ఫీజులను కూడా రద్దు చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. ఎంప్లాయీస్ కానీ, స్వచ్ఛంద సంస్థలు కానీ, మిగిలినటువంటి సంస్థలన్నీ కూడా కోట్ల రూపాయలు ప్రభుత్వ ఖజానాకు